వెల్కమ్ టు జీబీ బిజినెస్ బై ప్రవీణ్. జనరల్గా అందరూ మంత్లీ శాలరీ కోసం పనిచేస్తూ ఉంటారు. నెల నెల జీతం వస్తుంది, కానీ ఆ అమౌంట్ని ఎలా సేవ్ చేయాలో తెలియదు. అమౌంట్లో సేవింగ్స్ ఎలా తీయాలో కూడా చాలామందికి తెలియదు. సో మనం సేవింగ్స్ ఎట్లా చేయొచ్చు అనే దాని మీద ఈరోజు మనం చూద్దాము. జనరల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కు మంత్లీ 30,000 రూపీస్ శాలరీ వస్తుంది అని అంటే దాంట్లో తనకు వచ్చే శాలరీ మొత్తము మంత్ అయిపోయే వరకు ఎలా ఖర్చు పెడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటాయి. జనరల్గా కామన్గా అందరికీ ఉండే డౌట్ ఇదే. డబ్బులు మొత్తం ఏం చేసినా డబ్బులు సేవ్ అవ్వట్లేదు, ఎలా సేవ్ చేయాలో తెలియట్లేదని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ మీరు కనుక డబ్బులు సేవ్ ఎలా చేయాలి అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడదాం. బేసిక్గా ఏంటి అని అంటే మీకు కనుక సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, లేదు అని అంటే మీరు బయట ఇంట్లో టీ తాగినా కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు 2-3 కప్పులు టీ తాగే అలవాటు ఉందనుకోండి. ఇప్పుడు కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అని అంటే మీరు సపోజ్ రోజుకు 2 సిగరెట్లు తాగుతున్నారనుకోండి, రోజుకు 2-3 సిగరెట్స్ తాగుతున్నారనుకోండి. మీరు కనుక ఆ సిగరెట్స్ వల్ల ఒక సిగరెట్స్ తాగడం మానేశారనుకోండి, మీకు రోజుకు 30 రూపాయలు సేవ్ అవుతుంది. 30 రూపీస్ ఇంటూ 30 డేస్ అంటే 900 రూపీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 900 కాకుండా 1000 రూపీస్ తీసేసుకోండి. మీరు 2 కప్పుల ఛాయ్ మానేయడం వల్లనో లేదు 2 సిగరెట్లు తాగడం మానేయడం వల్లనో నెలకు 1000 రోజుకు మంత్లీ వచ్చేసి మీకు ఒక 1000 రూపీస్ సేవ్ అవుతుంది. మంత్లీ 1000 రూపీస్ ఇంటూ 12 మంత్స్ 12,000 రూపీస్. 12,000 రూపీస్ ఇంటూ ఒక 20 ఇయర్స్ వేసుకోండి. మీరు ఎవ్రీ మంత్ మీరు ఈ సిగరెట్ మానేయడం వల్ల మీకు ఒక 20 ఇయర్స్కి వచ్చేసి 2,40,000. ఈ 2,40,000 కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకెక్కడనో కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈ 2,40,000 కాస్త మీకు 7-8 lakhs రూపీస్ అవుతుంది ఈ 20 ఇయర్స్. అంటే మీరు సేవ్ చేసింది ఎంత అంటే డైలీ 30 రూపీస్ మాత్రమే. మీకు 30 రూపీసే కనిపిస్తుంది, ఇక్కడ సేవ్ చేయడం 30 రూపీసే కనిపిస్తుంది, కానీ ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత యూ విల్ గెట్ 7-8 lakhs రూపీస్. 7-8 lakhs రూపీస్. సో 7-8 lakhs రూపీస్ అంటే మీరు ఆ 20 ఇయర్స్ తర్వాత మీరు కారు కొనడానికి పనికొస్తుంది, లేదు అని అంటే మీరు ఒక కొత్త ప్లాట్ కొనడానికి అడ్వాన్స్ కింద పే చేయడానికి పనికొస్తుంది, లేదు అనుకుంటే మీ పిల్లల ఫ్యూచర్ కోసం పనికొస్తుంది, ఎడ్యుకేషన్ పనికొస్తుంది, లేదు అంటే పెళ్ళిళ్ళ కోసం పనికొస్తుంది, ఏదో ఒక దానికైతే పనికొస్తుంది. మీరు ఇక్కడ సేవ్ చేసిన 30 రూపీస్ ఇన్ ఏ డే, మీరు సేవ్ చేసిన 30 రూపీసే ఒక 15-20 ఇయర్స్ తర్వాత అదొక బల్క్ అమౌంట్ కింద మీ దగ్గర ఉండిపోతుంది. సో ఈ రకంగా సేవింగ్స్ అనేవి ఈ రకంగా చేయొచ్చు. ఇది కాకుండా మీకు వచ్చే శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 30,000 రూపీస్ మంత్లీ శాలరీ వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తే మీరు అమౌంట్ సేవ్ చేయడానికి వస్తుంది. పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు వచ్చిన శాలరీలో మీరు ఏమేమి పేమెంట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు వచ్చిన శాలరీలో ఒక నెలలో మీరు ఏమేమి పే చేస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. జనరల్గా మనకు శాలరీ వచ్చింది కదా, మనం డబ్బులు ఇస్తూ పోతూ ఉంటే ఫైనల్గా వచ్చేప్పటికి మనకు బై ద మంత్ ఎండ్ మళ్ళీ 30 తారీఖు శాలరీ వస్తుంది కదా, శాలరీ వచ్చేప్పటికి మన దగ్గర డబ్బులు లేక మనం బయట అక్కడ ఇక్కడ మళ్ళీ హ్యాండ్ లోన్ తీసుకునే పరిస్థితి ఒకటి వస్తుంది. సో అలా కాకుండా మనం డబ్బుని ఎలా సేవ్ చేయాలి, మీరు నిజంగా డబ్బును కనుక మీరు మినిమైజ్ చేయాలి, సేవ్ చేయాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మంత్లీ మీకు ఎంత మనీ వస్తుంది, మీకు ఎంత శాలరీ వస్తుంది అనేది ఫస్ట్ మీరు మీకు వచ్చిన శాలరీలో మీరు దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అనేది మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. మీకు అలా రాసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనం ఎక్కడ ఎవరికి ఎంత మనీ ఇస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30,000 ఉందనుకోండి, లైక్ మీరు రెంటెడ్ హౌస్లో ఉంటే హౌస్ రెంట్ అనుకోండి, మామూలుగా గ్రాసరీస్ అనుకోండి, మిల్క్, పవర్, రీఛార్జెస్, పెట్రోల్ ఆల్ టుగెదర్ అన్నీ కలిపి ఒక 25,000 రూపీస్ మీకు ఎక్స్పెన్సివ్ వచ్చిందనుకోండి, ఇంక్లూడింగ్ స్కూల్ ఫీజెస్, స్కూల్ పిల్లల ఖర్చులు అన్నీ కలిపి ఒక 25,000 రూపీస్ వచ్చిందనుకోండి. ఆ మిగిలింది ఒక 1,000 రూపీస్ మిగిలింది, ఒక 5,000 రూపీస్ మిగిలింది. ఆ 5,000 కూడా అన్ని ఖర్చులు తీసేయంగా కూడా మనకు 25,000 మొత్తం అయిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయిన తర్వాత 5,000 రూపీస్ మన దగ్గర ఉంది, కానీ మంత్ ఎండ్కి వచ్చేప్పటికి 5,000 రూపీస్ మన దగ్గర లేవు. ఈ 5,000 లేక మళ్ళీ మనము ఎవరి దగ్గరనో ఫ్రెండ్స్ దగ్గరనో ఇంకొకరి దగ్గరనో మనం హ్యాండ్ లోన్ తీసుకునే పరిస్థితి ఉంది. సో ఈ 5,000 రూపీస్ ఎక్కడ పోతుంది అనేది మీరు జనరల్గా ముందు మీరు ఎప్పుడైతే జనరల్గా డబ్బులు ఖర్చు పెడుతూ పోతూ ఉంటే ఏమైపోతుందంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర మాత్రం ఎలాంటి బ్యాలెన్స్ ఉండదు.
మీరు ఎప్పుడైతే మీరు రాయడం మొదలుపెట్టండి, మీరు ప్రతిదానికి మీరు ఎక్కడ పేమెంట్ చేశారు, ఎప్పుడు దేనికోసం డబ్బు ఖర్చు పెట్టారో మీరు రాయండి. డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ మిగిలిన 25,000లో ఖర్చు పెట్టిన 25,000లో నుండి 30,000లో నుండి 25,000 తీసేస్తే మిగిలిన 5,000ని ఎలా సేవ్ చేయాలి, ఇక్కడ అదే ఇంపార్టెంట్ అనమాట. మీరు 5,000 కోసము 5,000ని ఏ రకంగా మీరు సేవింగ్ చేయాలి అనేది మీకు ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీరు ఆ 5,000ని వచ్చేసి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మళ్ళీ ట్రేడింగ్ కాదు, ఎవ్రీడే చేసే ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్, కంప్లీట్లీ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 2,000 రూపీస్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఒక 2,000 రూపీస్ వచ్చేసి ఇంకేదేనికన్నా ఎక్స్పెన్సివ్ మెడికల్ కోసం పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కోసము ఒక 1 lakh రూపీస్ చిట్ వేయచ్చు. ఇలా రకరకాలుగా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే మీరు స్టాక్ మార్కెట్లో మీరు కనుక 2,000 రూపీస్ కనుక మంత్లీ 2,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే 1 yearకి వచ్చేప్పటికి 24,000 అవుతుంది. 12 into 2,000 is equal to 24,000. 24,000 మీరు ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ స్టాక్ మార్కెట్లో. అది కాకుండా మళ్ళీ బయట ఇంకొక 3,000 బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు అదొక ఇన్వెస్ట్మెంట్ కింద ఉండిపోతుంది. సో మీరు ఏమైపోతుందంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మన శాలరీ వచ్చేసి 30,000లో 25,000 మాత్రమే మనం వాడుకుంటాం, మిగిలిన 5,000 డిఫరెంట్ సెక్టార్లో మనం ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి వస్తుందని. ఇది కాకుండా మీరు ఇంకా సేవింగ్ చేయడానికి మీకున్న ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే క్రెడిట్ కార్డ్స్. మీరు డెఫినెట్గా క్రెడిట్ కార్డ్ తీసుకోండి. క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు గ్రాసరీస్ కానీ ఇంకేదైనా కూడా మీరు కార్డు స్వైప్ చేసి తీసుకోవడం వల్ల ఏమైపోతుంది అని అంటే మీకు మంత్లీ 1 month సపోజ్ January 1st మీరు కనుక January 1st కనుక మీరు స్వైప్ చేశారనుకోండి, January 1st to January 30 వరకు మీకు బిల్లింగ్ పీరియడ్ ఉంటుంది. January 30 వరకు బిల్లింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోతుందంటే మీకు బిల్ పేమెంట్ చేయడానికి 15 days టైం ఇస్తాడు. సో మీకు 45 days, అరౌండ్ 45 days మీకు ఇంట్రెస్ట్ లేని అమౌంట్ మీకు వస్తుంది. మీరు దానికి పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 45 days ఆ క్యాష్ మీ దగ్గరే ఉంటుంది. దాన్ని మీరు ఇంకే రకంగా యూటిలైజ్ చేసుకోవచ్చో మీరు తెలుసుకోవచ్చు. ఇంకే రకంగా యూటిలైజ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు 1 month అడ్వాన్స్ పేమెంట్ ఒక 1 month పేమెంట్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారనుకోండి, ఆ 10,000 రూపీస్ మాత్రం మీరు నెక్స్ట్ మంత్ పే చేయాల్సి వస్తుంది అనమాట. సో 1 month మీరు ఒక 10,000 రూపీస్ కంప్లీట్ 12 months కలిపి ఒక 10,000 రూపీస్ మీ దగ్గర ఉంటుంది. దాన్ని మీకు కావాల్సిన దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే కండిషన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. మనం తప్పుడు మార్గంలో కనుక క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుంటే అది ఖచ్చితంగా మనకు మెడకు చుట్టుకుంటుంది. సింపుల్ ఫండా, మనం ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ పేమెంట్ ఎప్పుడైతే కట్టాలో ఖచ్చితంగా మనం కట్టగలిగితేనే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే డెఫినెట్గా మీకు సేవింగ్కు యాడ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే దానంత బెస్ట్ ఇంకొకటి ఉండదు. మీకు ఎమర్జెన్సీలో ఇప్పుడు సపోజ్ మీకు ఒక 20,000 రూపీస్ ఎమర్జెన్సీ పే చేయాలి. మీరు అట్లాంటప్పుడు ఏంటి, మీరు 20,000 కోసం మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడము, లేదంటే పర్సనల్ లోన్ తీసుకోవడము, దానికి మళ్ళీ వచ్చేసి ఆ 1 monthకి వచ్చేసి మీకు ట్యాక్సులు పడతాయి, తర్వాత ప్రాసెసింగ్ ఫీ అంటారు, అదంటారు, ఇంట్రెస్ట్ అంటారు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్. మీరు డెఫినెట్గా ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఇక్కడ కార్డు ద్వారా మీరు పేమెంట్ చేశారనుకోండి, మీకు 45 days టైం ఉంటుంది. బట్ ఈ 45 daysలో మీరు కంపల్సరీ పే చేయాల్సిందే. మీరు అట్లా పే చేయడం వల్ల ఏమైపోతుందంటే మీకు ప్రాసెసింగ్ ఫీ తగ్గిపోతుంది, ప్లస్ మీకు అడిషనల్గా డాక్యుమెంటేషన్ ఛార్జెస్ మిగిలిపోతుంది, ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమైపోతుందంటే మీ దగ్గర మనీ ఆదా అవుతుంది. ఇది కాకుండా యాక్చువల్గా మనకు వచ్చే శాలరీలోనే మనం ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. మనం జనరల్గా మంత్లీ మనము వెజిటేబుల్స్కి ఎంత ఖర్చు అవుతుంది, నాన్ వెజ్కి ఎంత ఖర్చు అవుతుంది, మనం హోటల్స్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మనకు క్లారిటీ ఉంటే డెఫినెట్గా యాజ్ పర్ మనకు వచ్చే శాలరీ ప్రకారం మనం ప్లానింగ్ చేసుకొని మాత్రమే డబ్బుల్ని వాడుకోవాలి. ఇలా వాడుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనకు అడిషనల్గా డబ్బులు సేవ్ అవుతాయి. మనం ఎప్పుడైనా సరే ప్లానింగ్ చేస్తేనే డబ్బులు సేవ్ అవుతాయి. మీరు ప్లానింగ్ చేయకుండా మీ దగ్గర 1 lakh రూపీస్ శాలరీ వచ్చినా కూడా మీ దగ్గర ప్లానింగ్ లేదు అని అంటే డెఫినెట్గా ఆ డబ్బులు మంత్ అయిపోయేలోపు మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోతాయి. సో మీరు ఏంటి అని అంటే మీకు వచ్చే శాలరీలో మీరు ఖచ్చితంగా మీరు మామూలుగా రెంట్ ఎంత కడతారు, గ్రాసరీస్కి ఎంత, హౌస్ రెంట్ ఎంత, తర్వాత సినిమా మూవీస్కి ఎంత ఖర్చు అవుతుంది, పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, కార్ ఈఎంఐ ఎంత అవుతుంది, లేదు అని అంటే బైక్ ఈఎంఐ ఎంత అవుతుంది, ఇవన్నీ అన్నీ ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. ప్రతిదీ మీ దగ్గర ఒక
ఒక నోట్బుక్లో మీరు కనుక మెన్షన్ చేసి ఉంటే ఇవన్నీ ఒక మంత్లో మన ఖర్చులు ఏముంది, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఫైనల్గా మన దగ్గర మిగిలేది ఎంత, ఆ మిగిలిన దాన్ని ఎలా సేవ్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ మిగిలిన దాంట్లో కూడా మనం కరెక్ట్ సెక్టార్ని కనుక మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని కనుక కరెక్ట్ యాజ్ పర్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనకున్న దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని పెట్టుబడి పెడితే డెఫినెట్గా మనకు సేవింగ్స్ అనేవి మనకు ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మనకు ఈరోజు మనకు పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో ఫర్దర్గా మాత్రం చాలా మంచి ఫ్రూట్స్ తెచ్చిపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సపోజ్ మీకు ఒక 50,000 రూపీస్ శాలరీ వస్తుంది, మీకు 20,000 రూపీస్ మీరు సేవ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ అనుకుంటే, మీరు 20,000 ఇంటూ 12 2,40,000 అవుతుంది. 2,40,000 మీరు 10 ఇయర్స్ వేసుకోండి, 24 lakhs అయింది. మీరు ఆఫ్టర్ 10 years తర్వాత మీరు ఆ 24 lakhs అనేవి చాలా చాలా ఎక్కువైపోతుంది. నేను చెప్పేది ఖాళీ 24 lakhs చెప్తున్నాను. మీరు ఇన్వెస్ట్ చేసి మీరు సేవింగ్ చేసింది 24 lakhs, బట్ మీరు ఆ 24 lakhsకు మీరు డిఫరెంట్ సెక్టార్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా 24కు అట్లీస్ట్ ఒక 10 lakhs అన్న యాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రకంగా మనకు వచ్చే శాలరీని మనం ఏంటి అని అంటే మనం రాసుకోవాలి. మనకు వచ్చే శాలరీలో మన ఖర్చులు ఏంటి, మన ఇన్కమ్ ఏంటి, అవుట్ గోయింగ్ ఏంటి చూసుకున్న తర్వాత మిగిలిన దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ వచ్చిన దాంట్లోనే ఇన్సూరెన్స్ పాలసీస్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మనం చాలా చేయొచ్చు, మనం ఏమనుకుంటే అది చేయొచ్చు. సో మీరు సేవింగ్ చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మీకు వచ్చే దాంట్లోనే మీరు ఫైనలైజ్ చేయండి మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఏ దానికి ఎంతెంత ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మీకు ఈ ఖర్చు పెట్టే క్రమంలో ఏమైపోతుందంటే మనం ఎక్కడన్నా ఎక్కువగా వేస్టేజ్ అవుతుందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన శాలరీలో మనం ఖర్చు పెట్టే దాంట్లో ఎక్కడైనా ఇంకేమన్నా వేస్టేజ్ అవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాసరీస్కు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ పే చేస్తున్నాం. ఈ 5,000లో మనం ఇంకేమైనా సేవింగ్ చేయగలుగుతామా, అట్లీస్ట్ ఒక 500 రూపీస్ సేవ్ చేయగలుగుతామా, 5,000లో 4,500 గ్రాసరీస్ ఏమైనా చేయగలుగుతామా, 500 రూపీస్ మనం ఎట్లా సేవ్ చేయగలుగుతాం, ఇది ఒక కాన్సెప్ట్. లేదు అని అంటే పవర్ బిల్ ఒక 2,000 రూపీస్ వస్తుంది, ఎవ్రీ మంత్ 2,000 వస్తుంది. ఇఫ్ మీరు ప్లాన్ చేయండి 2,000 వచ్చేటప్పుడు దీన్ని 2,000ని 1,800కు లేదు అంటే 1,700కు మనం ఏ రకంగా ప్లాన్ చేయగలుగుతాం అనేది దానికి మీరు ప్లాన్ చేయొచ్చు అనమాట. ఈ 82,000 ఒక పవర్ బిల్ని మనం 1,700కి ఎలా చేయగలుగుతాం. ఇవన్నీ ఏంటంటే మనం ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక 3 బెడ్రూమ్ ఇల్లు ఉందనుకోండి, మనం ఎప్పుడు మేజర్గా మనం హాల్లో ఉంటాము. మనం అందరం హాల్లో కూర్చున్నప్పుడు మిగతా 3 బెడ్రూమ్స్లలో లైట్లు వేసి ఫ్యాన్లు వేసి పెట్టడం వల్ల అయితే కరెంట్ కన్జంప్షన్ పెరుగుతుంది, దానివల్ల మనకైతే యూజ్ ఏం లేదు కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ మనం సేవ్ చేయాలనుకుంటే మనం ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో మనం పవర్ వాడుకోవడం వల్ల ఏమైపోతుంది అని అంటే మిగతా రూమ్లలో ఆఫ్ చేయడం వల్ల మన కరెంట్ బిల్ తగ్గే ఛాన్సెస్, పవర్ బిల్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రాసరీస్లో కూడా మనకు అడిషనల్గా మనం ఎక్కడైనా ఏమైనా వేస్టేజ్ చేస్తున్నామనే దాని మీద మనకు తెలిసిపోతుంది. మామూలుగా వీకెండ్లో హోటల్స్కి వెళ్ళడం కానీ, లేదు అని అంటే మనము మూవీస్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ ఏంటి అని అంటే మనం కరెక్ట్గా ప్రాపర్ ప్లానింగ్ చేస్తే మనం ఈ 30,000లో 25,000 ఎక్స్పెన్సివ్ అనుకున్నామో దాంట్లో మీరు కనుక ఒక 2,000 రూపీస్ సేవ్ చేయగలిగినా కూడా ఇయర్లీ వచ్చేసి ఒక 25,000 రూపీస్ వరకు మీరు సేవ్ చేయగలుగుతారు. ఇయర్లీ 25 10 yearsకి వచ్చేసి 2,50,000 రూపీస్. సో ఇవేం చాలా చిన్నగా అనిపిస్తుంది మనకు, మనం ఏంది 20,000 ఏంటి సిల్లీగా 500 సేవ్ చేయడం ఏంటి అదేంటి అని. ఎగ్జాక్ట్లీ 500కు ప్లస్ 500 కలిస్తేనే 1,000 అవుతుంది, 1,000కి ఇంకొక 500 కలిస్తేనే 1,500 అవుతుంది. సో ఈ రకంగా డబ్బులు మనం సేవ్ చేస్తూ పోతూనే సేవ్ అవుతాయి. సో మనం సేవింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. మనకు వచ్చే దాంట్లో మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మనం ఎంత ఆదా చేస్తున్నాం అనే దాని మీద కనుక మనకు క్లారిటీ ఉంటే డెఫినెట్గా మీరు అనుకున్న వేలో మీరు మనీ సేవ్ చేయడానికి చాలా చాలా ఈజీ అవుతుంది. ఇందులో ఏంటి అని అంటే మీరు ఇక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అన్నీ మనం కట్ చేసేసి మనం డబ్బు సేవ్ చేస్తే అవసరం లేదు. మీరు చేయాల్సినవన్నీ చేస్తూనే మీరు మనీని సేవ్ చేయొచ్చు. మీరు ఇవన్నీ చేస్తున్న దగ్గర మీకు ఒక క్లారిటీ ఉంటే మీరు మనీ సేవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీకు ఇట్లాంటి మంచి వీడియోలు కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.